ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లుపై రాజ్యసభలో జరిగిన చర్చలో వైఎస్ఆర్సీపీకి తక్కువ సమయాన్ని కేటాయించడంపై పార్టీ ఎంపీలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ను కలిసి తన నిరసన తెలియజేశారు. ఎంపీలు వైవి సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, అయోధ్య రామిరెడ్డి, గొల్ల బాబురావు ఉపరాష్ట్రపతిని కలిశారు. పార్లమెంట్లో వైఎస్ఆర్సీపీ గొంతు నొక్కటంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ పునర్విభజన చట్ట సవరణ బిల్లుపై నిన్న రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా 7 ఎంపీలున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5 నిమిషాల సమయం కేటాయించారు. అదే సమయంలో 2 సభ్యులున్న టీడీపీకి మాత్రం ఏకంగా 20 నిమిషాల టైం ఇచ్చారు. ఈ విషయాన్ని ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్ రాధాకృష్ణన్ దృష్టికి తీసుకువెళ్లారు వైఎస్ఆర్సీపీ ఎంపీలు. మాకు రాజ్యసభలో 7 మంది ఎంపీలు ఉన్నారు, లోక్సభలో 4 ఎంపీలు ఉన్నారు. ప్రతి బిల్లుపై డిస్కషన్ జరిగేటప్పుడు మాకు కనీసం అంటే 20 నిమిషాలు టైం ఇస్తారు వాళ్ళ రూల్స్ ప్రకారం, స్ట్రెంగ్త్ను బట్టి. నిన్న మాకు కేవలం నేను మాట్లాడుతుంటే మా పార్టీ తరఫున 5 నిమిషాలు మాట్లాడినాకనే నా మైక్ కట్ చేసి టైం అయిపోయిందని చెప్పడం జరిగింది. చాలా దుర్మార్గం ఇది. కావాలని చేశారు, కొందరు ప్రోద్బలం చేశారనే మాకు అనుమానాలు ఉన్నాయని దీనిపై వివరంగా వైస్ ప్రెసిడెంట్ గారికి, చైర్మన్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఏ విధంగా మాకన్నా చిన్న పార్టీలైనటువంటి బీఆర్ఎస్కి కానివ్వండి, తెలుగుదేశానికి కానివ్వండి ఏ విధంగా సమయం ఇచ్చారో కూడా విత్ ప్రూఫ్స్ అన్నీ చూపించడం జరిగింది. మాకన్నా తక్కువ సభ్యులున్న బీఆర్ఎస్ పార్టీకి ఒక్కొక్కరికి 10 నిమిషాలు మాట్లాడే విధంగా 2 మాట్లాడిచ్చేదానికి సమయం ఇచ్చారు. అదేవిధంగా రాజ్యసభలో తెలుగుదేశం సభ్యులు ఉండేది కేవలం 2. వాళ్ళిద్దరికీ 10 నిమిషాలు మాట్లాడే విధంగా టైం ఇచ్చారు. అంటే ప్రజల దృష్టిలో, దేశంలో ఉండే ప్రజలందరి దృష్టిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమరావతికి వ్యతిరేకం అని దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేయడానికి దీన్ని వేదికగా వాడుకున్నారని చెప్పి మేము ఈరోజు చైర్మన్ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది. ఏ విధంగా అయితే లోక్సభలో మా పార్టీ తరఫున వినిపించారో ఆ తర్వాత మేము అదేవిధంగా రాజ్యసభలో ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే మా గొంతు నొక్కే కార్యక్రమం చేశారని చెప్పి ఈ అంశాలన్నీ కూడా చైర్మన్ గారికి, వైస్ ప్రెసిడెంట్ గారికి చెప్పడం జరిగింది. తప్పకుండా ఏదైతే నేను నాకు టైం కట్ చేశారో ఆ టైంలో నేను ఎంతవరకు స్పీచ్ మాట్లాడానో, బ్యాలెన్స్ స్పీచ్ మాట్లాడకుండా ఎక్కడ కట్ చేశారో అదంతా కూడా రికార్డులోకి ఎక్కే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పాను. టేబుల్ ఐటమ్గా రికార్డ్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పాం. దానికి ఆయన సానుకూలంగా స్పందించి మీరు ఎక్కడి వరకు నేను మాట్లాడిన స్పీచ్ అంతా కూడా ఆయనకి హ్యాండ్ ఓవర్ జరిగింది, మాట్లాడకుండా ఆగిపోయింది కూడా ఆయనకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాన్ని అంతా టేబుల్లో రికార్డ్ చేయించి అది రికార్డ్ అయ్యేటట్టుగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇంకో ప్రధాన అంశం, చట్టపరంగా రాజ్యసభ సెక్రటరియట్ రూల్స్ ఎట్లా ఉన్నాయో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు గ్యాలరీలో కూర్చున్న సభ్యుల గురించి ఫోటోలు టెలికాస్ట్ చేసే పద్ధతి ఇదివరకు ఎక్కడా లేదు. గ్యాలరీలో ఎవరున్నా కూడా నార్మల్గా టెలికాస్ట్ చేయరు, కానీ అన్యూహంగా నిన్న టెలికాస్ట్ చేశారు. గ్యాలరీలో కూర్చున్న తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, మంత్రుల గురించి, ఎంపీల గురించి టెలికాస్ట్ చేయటమే కాకుండా సాక్షాత్తు ఈరోజు ఒక తెలుగు పేపర్లో బ్యానర్ ఐటమ్గా ఫోటో కూడా పబ్లిష్ చేశారు. దీనిపై కూడా మీరు ఎంక్వైరీ చేసి రూల్స్ ఎట్లా ఉన్నాయో, రూల్స్ దీని పర్మిట్లో అవుతాయా లేదా, దీనిపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రెసిడెంట్ గారిని, వైస్ ప్రెసిడెంట్ గారిని కోరటం జరిగింది.